రైతు సోదరులకు నమస్తే అన్న. ఒక యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఒక రైతు పరిస్థితి ఎలా ఉందంటే చూస్తున్నారు కదా. దో ఇలా అయిపోయింది. తోటలోనే నిలువుకు ఎక్కడ కింద పడుతుందని చెప్పేసి పోటు పెట్టాం. పోటు పెట్టిన చెట్టుకే ఇట్లా అరటిగెలన్నీ మాగిపోయి నీళ్లు కడుతున్నాయి. దీనికి బాగా గమనించండి. కింద కూడా చూడండి ఎంత ఎలా ఉందో. చూడు, ఎక్కడో అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ మన ఇండియాలో రైతులు నష్టపోతున్నారు. అంటే మన ఇండియా ఎంత బాగా డెవలప్ అయిందో ఒకసారి మీరు ఆలోచించాలి మీరు. సో ప్రతి ఒక్కరూ చెప్తా ఉంటారు, అంటే రైతే రాజు, దేశానికి రైతే వెన్నుముక అని చెప్పేసి. సో అలాంటి రైతే ఈరోజు ఇలా తయారైనారు. అంటే నేనని కాదు, చాలామంది ఇలా బాధపడుతున్నారు. అంతో ఇంతో నేనే షేప్ అనుకుంటా. ఎందుకంటే నేను 3,000 చెట్లు పెట్టింటే 40 టన్నులు 35 టన్నుల దాకా 20,000తో కొట్టుకునే తోటలో ఒక 10 టన్నుల దాకా ఇట్లా అయిపోయింది పరిస్థితి. చూడండి, మిగిలిపోయిన గెలలన్నీ కనీసము బులోరాలకు మామూలుగా లోకల్ బెంగళూరు, హైదరాబాదు, తమిళనాడు లోకల్ వెళ్తూ ఉన్నాయి. లోకల్ వాళ్ళు కూడా యుద్ధం అనే పేరు అడ్డు పెట్టుకొని చాలా దారుణంగా ఎంతకంటే అంత రేట్లు అడుగుతున్నారు రైతులను. సర్లే, ఇప్పుడు బులోరాకు దగ్గర దగ్గర 3 టన్నులు వచ్చే 3 టన్నులు కలిపి 3,000 ఇస్తూ ఉంటున్నారు. సర్లే, అట్టయినా పర్లేదు, కొట్టండి, తోటలో కాయలు అనకుండా కనపడకుండా పోతే రైతుకు అనేది బాధ ఉండదు కదా అనుకుంటే అది కూడా కొట్టట్లేదు. ఇది ఇట్లా మాగిపోయి ఇట్లా నిలబడిపోతున్నాయి. ఉన్న గిల్లలు ఏడున్నా ఇది ఇట్లున్నాయి. తోటలో ఇలా చాలా మాగిపోతున్నాయి. ఒకసారి చూపిస్తుండండి. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే టైట్ అయిపోయి గిల్లలకే మాగిపోయి ఇట్లా కారిపోతున్నాయి. ఇది ఇంక మాగుతుంది. ఇంకా ఇది కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇట్లా తోటలో పెద్ద పెద్ద గిల్లలు ఉన్నాయి, అన్నీ టైట్ అయిపోయి మాగిపోతున్నాయి. సో ఏమంటే యుద్ధం ఎఫెక్ట్, రేట్ లేదు, ఎవరు అడగట్లేదు పైన అంటున్నారు. కానీ సిటీలలో మామూలుగా అరటిపళ్ళు కొంటూ ఉంటారు కదా, డజన్ ఎంతతో కొంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే పైన యుద్ధం జరుగుతుంది కదా, ఇక్కడ రైతులకు రేట్ లేదు కదా, మరి మీరే అంటే కొనేటప్పుడు కూడా యుద్ధం జరుగుతుంది కదన్నా, ఇంత రేటు ఉందన్నా అడిగి కొంటున్నారా, లేకపోతే ఏదో రేట్ అయితే మనకేం కావాలి కదా అని చెప్పేసి తీసుకొని వెళ్తున్నారా? జస్ట్ తెలియపరచడం కోసం కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే, చాలామంది రైతులు అన్న మనకు అరటి రైతుల గురించి కొంచెం వీడియో పెట్టండి అన్న, అంటే మీ వీడియో చూసానా కొంచెం ఏమన్నా రేట్ ఏమన్నా పెరగచ్చేమన్నా అని అంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మన వీడియో పెడితేనే రేటు పెరుగుతుంది, మన వీడియో పెడితేనే రేటు తగ్గుతుంది, లేదా మన వీడియో చూసి 10 మంది మారుతున్నారు అనేది అబద్ధం అన్న. జస్ట్ మనం తెలియపరచడం కోసం మాత్రం వీడియో చేసినాం. ఆల్రెడీ మొన్న కూడా చేసినాం. సో ఇది మనం రైతులు అనేవాళ్ళు కూడా ఎట్లుండాలంటే, మనము ఈ ఇయర్ మనం ఎంత నాటుతున్నాము, ముందు ఇయర్ ఎంత నాటాము, వచ్చే సంవత్సరం ఎంత నాటాలి తెలుసుకొని నాటాలి. అంటే ఏదో ఒక సంవత్సరం 30,000 పోయింది కదా, ప్రతి ఇయర్ అట్లే ఉంటుంది కదా అని చెప్పేసి ఈ సంవత్సరం 3,000 నాటిన రైతు నెక్స్ట్ ఇయర్కు 30,000 నాటుతున్నాడు. సో దయచేసి అట్లా నాటొద్దండి. నేను ఇప్పటికైనా కూడా అదే చెప్పేది, మీరు నన్ను తిట్టుకునే పర్లేదు. 3,000 అంటే ఈ సంవత్సరం 3,000 నాటిన రైతు అరటి ముక్కలు నెక్స్ట్ ఇయర్కు 30,000 పోతున్నాడు. అట్లా పోవద్దండి. మినిమం 5,000 నాటుకోండి. మనం ఎవరెవరో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన లిమిట్స్లో మనం ఉంటే ఆటోమేటిక్గా మనకు అన్ని ఏరియాల్లో పంట తక్కువ వండిందంటే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది ఉంటుంది. అంటే నీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాకి ఇంతకుముందు నీళ్లు లేక కొన్ని ఏరియాల్లో కరువు వచ్చి అరటి పంట కానీ ఇంకో పంట కానీ పెట్టకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఒక్క ఏరియాకు వాటర్ సదుపాయం ఉంది, ప్రతి ఒక్క ఏరియాకు కాలువలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఏరియాలో బోర్లలో నీళ్ళు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని పంటలు పెడుతున్నారు. కానీ పెట్టేవాళ్ళు లిమిట్లో పెట్టుకోండి. అన్న నువ్వేం చెప్తున్నావు, మాకు 50 ఎకరాలు ఉందన్నా మేము ఏం చేయాలని అంటారు. అన్న 50 ఎకరాలు ఉంటే పెట్టండి, 10 ఎకరాలు పెట్టుకోండి, మిగతాది వేరే ఉన్నాయి కదా, అవి ట్రై చేయండి. అంతా మీరు 50 ఎకరాలు అరటే పెట్టడం వల్ల 3,000 చెట్లు 4,000 చెట్లు పెట్టిన రైతులు ఇబ్బంది పడిపోతున్నారు. అంటే మనము చూసుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు 5,000 చెట్లు పెట్టిన రైతు తోట మంచిగా చూసుకుంటాడు, 50,000 పెట్టిన రైతు దాన్ని చూసుకోలేడు. మెయింటెనెన్స్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. రేపొద్దున ఏదో ఒక రేట్లైనా కొట్టుకొని అంటారు. వాళ్ళు ఏదో ఒక రేట్లన్నా కొట్టుకో అన్నప్పుడు ఈ నీట్గా మెయింటెనెన్స్ చేసిన రైతు ఆ మార్కెట్ అంటే వ్యాపారస్తుని దగ్గరికి వెళ్ళి, అన్న మా కాయలు ఉన్నాయి కొట్టండి అంటే ఏం రేట్ అంటే
సపోజ్ 10,000 అన్నాడు అనుకో, అవతల రైతు ఏ రేట్ అన్నా కానీ కొట్టుకో అన్నాడు. దీన్ని చనువుగా తీసుకొని అన్న 9,000 పలానా రైతుకు పోతుంది అన్న, మీరు ఆ రేటు కన్నా ఏమైనా తక్కువ ఉంటే చెప్పండి మీకు వస్తుంది అన్న అంటారు. మన కాయ ఎంత బాగున్నా, మన కాయ ఎంత షైనింగ్ ఉన్నా కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు, సో డిమాండ్ లేనప్పుడు ఎంత బాగున్నా కూడా అడిగేవాడు ఉండడు, రాడు. కాబట్టి మనమే రైతులే తెలుసుకోవాలి మనము ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేస్తున్నాము, సో మనం ఎలా చూసుకుంటున్నాము, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాము. ధర అనేది బాగున్నప్పుడు వాళ్ళు కాయ షైనింగ్ను బట్టి, కాయ లెంత్ను బట్టి రేటు పెడతారు. ధర అనేది లేనప్పుడు అన్నిటినీ ఒకే ఘాటికి కట్టేస్తారు. మనం తెలుసుకోవాలి తప్ప మనల్ని ఏ ప్రధానమంత్రి బాగుపెట్టాడు, ఏ ముఖ్యమంత్రి బాగుపెట్టాడు, ఏ వ్యాపారస్తుడు బాగుపెట్టాడు. సో మనమే బాగుపడాలంటే చూసుకొని నాటుకోండి. ఇన్ని నీతులు చెప్తాను, నువ్వే నేను ఆడతాను అంటే నేను సంవత్సరం ఎంత లేదన్నా 2,000 లేదా 3,000 మాత్రమే. ఓకేనా? సో తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెట్టినా ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ పిల్లలవి జై రైతు బిడ్డ. రేట్ అనేది పెరగదా అని మీకు డౌట్ రావచ్చు. రేట్ అనేది ఇంకా నాకు తెలిసి 10,000 కన్నా ఎక్కువ పెరగకపోవచ్చు. ఎందుకంటే మన ఏరియాలో ఈ మన పులివెందుల సైడ్ కానీ అనంతపురం కడప జిల్లాలో మామూలుగా అరటి అనేది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంతే ఈ 3 నెలల్లోనే తెగిపోవాలా. లేట్ అయిపోయిందంటే మనకు రాజంపేట సైడ్ కావచ్చు, అక్కడ మహారాష్ట్ర ఇటన్నీ గుజరాత్ సైడ్ ఇటన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఏదైనా కూడా తెలుసుకొని మనం ఎప్పుడు మొక్క నాటాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది తెలుసుకొని నాటుకోండి. ఓకేనా? సో మామూలుగా ఇప్పుడు మార్చి, ఏప్రిల్లో అరటి మొక్క నాటుకుంటే మనకు ఉగాది కన్నా ముందే తెగడానికి అవకాశం ఉంటుంది. హోలీ కన్నా 10 రోజులు ముందు అయిపోవాలా, లేదా హోలీ 10 రోజుల తర్వాత దిగాల. కరెక్ట్గా హోలీకి 5 రోజులు అటు ఇటు తెగేటట్టు పెట్టుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అంటే ఈ వీడియో నచ్చింటే కన్నా మీరు 10 మందికి షేర్ చేయండి, లేకపోతే వద్దు. ఓకే, బాయ్.